భట్టి గారు. అధ్యక్ష ధన్యవాదాలు. డిమాండ్స్ మీద చాలా డిమాండ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు దాదాపు 13 డిమాండ్స్ దాకా ఉన్నాయి. మీ ద్వారా నేను ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. 13 డిమాండ్స్ ఉన్నాయి, మంత్రులు మాత్రం లేరు అధ్యక్ష. ముగ్గురేనండి, 13 డిమాండ్లు ఉన్నాయి సార్, 5 మీరే చూస్తున్నారు. అయినా సరే సార్, ఇంపార్టెంట్ పద్ధతులండి వాళ్ళు ఉన్నాయన్నీ. ఒకటా రెండా? ఏరండి, ఎక్కడున్నారు సార్? ఉన్న పద్ధతులు కూడా రాష్ట్రానికి చాలా అతి ముఖ్యమైనటువంటి పద్ధతులు సార్. ఇరిగేషన్, గవర్నర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, జనరల్ అడ్మినిస్ట్రేషన్, మెడికల్ అండ్ హెల్త్, ఫిజికల్ అడ్మినిస్ట్రేషన్, ప్లానింగ్ అండ్ సర్వీస్ అండ్ స్టాటిస్టిక్స్, కమర్షియల్ ట్యాక్సెస్ అడ్మినిస్ట్రేషన్, యానిమల్ హస్బెండరీ అండ్ ఫిషరీస్, హోమ్ అడ్మినిస్ట్రేషన్, అగ్రికల్చర్, కోఆపరేషన్, పంచాయత్ రాజ్, రూరల్ డెవలప్మెంట్, ట్రాన్స్పోర్ట్ అడ్మినిస్ట్రేషన్. అన్నీ ఇంపార్టెంటే సార్. సరే, ట్రాన్స్పోర్ట్ మంత్రి గారు ఉన్నారు. ఇప్పుడే సరే, టైంకైతే వచ్చి సార్. వీటిల్లో ప్రధానంగా మనందరికి తెలిసిందే అధ్యక్ష, నిధులు, నీళ్లు, నియామకాలు. నీళ్లకు సంబంధించి ప్రత్యేకంగా 2 నదుల మధ్యలో ఉన్నటువంటి డక్కన్ పీఠభూమి మంది తెలంగాణ రాష్ట్రం. 2 జీవనదులు, ఓ పక్కన గోదావరి, ఇంకో పక్కన కృష్ణా అధ్యక్ష. సరే, గోదావరి పైన ఆ రోజుల్లో మేము అందుబాటులో ఉన్నటువంటి టెక్నాలజీతో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవళ్ల ప్రాజెక్టుని కేవలం 38,000 కోట్లతో 17.5 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చేటట్టుగా డ్రింకింగ్ వాటర్, ఇరిగేషన్, ఇండస్ట్రియల్ వాటర్ కూడా, అంటే ఆ రోజు ఉన్న పాత 10 జిల్లాల దాదాపు 7.5 జిల్లాలకి కంప్లీట్ అయ్యేటట్టుగా చేశాం. సరే, మీరు వచ్చారు, దాన్ని రీడిజైన్ చేశారు, కాళేశ్వరం అన్నారు. 18 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నారు అధ్యక్ష. 18 లక్షల ఎకరాల ఆయకట్టు అని నీళ్ళు వచ్చినాయి. ఓ విపరీతంగా పారుతుంది, వరి ఆడ చూసినా పండుతూనే ఉంది, అంతా కాళేశ్వరం కిందనే పండుతుందని చెప్తా ఉన్నారు హరీష్ రావు గారు. 18 లక్షల ఆయకట్టులో మీరు ఇంతవరకు కాళేశ్వరానికి డిస్ట్రిబ్యూటర్ కెనాల్సే పెట్టలేదు అధ్యక్ష. డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ పెట్టకుండా మీరు 18 లక్షల ఎకరాలు వచ్చారు. పంచాయతీరాజ్ మంత్రి గారు ధన్యవాదాలు. మీద ముఖ్యంగా సార్ రూరల్ ఏరియా సార్, మీరుంటే మీ దగ్గర నుంచి సమాధానాలు తీసుకొని ప్రజలకు అందిద్దామని కదా సార్. భట్టి గారు సార్ గారు ఒక నిమిషం. మినిస్టర్ గారు, ఇదివరకు మంచిగా ఫ్లోర్ లీడర్లు, ప్రతిపక్ష నాయకులు అందరూ అక్కడ కూర్చునేది. ఒక్కరు కూడా ఉంటలేరు. ఉన్నది ఎంతమంది పోతారు, ఒక్కరు మిగిలేరు. ఇప్పుడు హర్షరావు గారు మాట్లాడేటప్పుడు ఉండరు, ఎవరు మాట్లాడేటప్పుడు ఉండరు. వాళ్ళు మాట్లాడతారు, అవతల పడతారు. దయచేసి మీరు చెప్పింది మళ్ళీ మేము చెప్పేదాకా వినండి. మీరు చెప్పుడుతోటే అవతల పడకుంది. మళ్ళీ మీకు కూడా అర్థమవుతుంది ప్రభుత్వం ఏం చేస్తుంది, మేము మాట్లాడిన తప్పులేందనేది మీరు అర్థం చేసుకున్నందుకు ఇది అవకాశం. ఏదో గాలికి మాట్లాడు కాదు, కొద్దిగా మీరు కూడా వినండి దయచేసి. అట్లా అందరు మీ వాళ్ళు అందరిని పిలుచుకొచ్చి కూర్చోబెట్టండి. ఇక్కడ భట్టి గారు, మీరు అన్ని సబ్జెక్టుల మీద మేము మాట్లాడాలనుకున్నప్పుడు దయచేసి టైంను కుదింపు చేసి మాట్లాడుకోండి. ఒకటే సబ్జెక్టు మీద మీరు 10-15 నిమిషాలు మాట్లాడి మాకు 13 సబ్జెక్టులకు సమయం అని చెప్తే కాదు సార్. అందుకే నేను బీఎస్సీలో కూడా చెప్పాను సార్. బీఎస్సీలో కూడా చెప్పింది ఏంటంటే, నేను డిమాండ్స్ మీద మాట్లాడతా. మొత్తం వింటలేరు మీరు. ఎప్పుడు వినిపించుకోరు. మేము వినిపించుకోండి సార్, వినిపించుకోండి సార్. ఒక నిమిషం, నేను మీకు సమయం ఇస్తున్నాను. కానీ ఒక్కటే సబ్జెక్ట్ మీదనే గంట సేపు మాట్లాడతాను, అర్ధగంట మాట్లాడతాను. 13 సబ్జెక్టులకు 13 గంటలు కావాలంటే దెర్ ఇస్ నో టైం. బికాజ్ మీరు మాట్లాడిన తర్వాత ఇంకిద్దరు ముగ్గురు
ఈ పక్కన ఉన్నారు, మంత్రులు రిప్లై ఇవ్వాలి. కాబట్టి ఒకటే సబ్జెక్టు మీరు గంట, అర్ధగంట, 10 నిమిషాలు, 15 నిమిషాలు తీసుకోవడం అంటే సాధ్యపడది. మీరు కుదింపు మాట్లాడండి, మీకు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరచుకోండి. భట్టి గారు. సార్ ఇది ఎట్లా ఉందంటే, సరే సార్ ధన్యవాదాలు. మీరైతే ఈ 13 అయితే డిమాండ్స్ మీద మాట్లాడాలి కదా సార్. టైం కుదించండి మీరు. అట్లాగే సార్ సబ్జెక్ట్ ఇంతకుముందు సార్ పెద్ద సబ్జెక్ట్ సార్, మరి నేనేం చేశాను. మీరే 13 సబ్జెక్ట్ చదివారు, సార్ అందుకే అంటున్నాను. సార్ నేనేమన్నా అంటే ఈ కాళేశ్వరానికి సంబంధించి చూస్తే దాకా చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టాం. తెలంగాణ రూపురేఖలే మారిపోయినాయి. ఇదేంటి దేశ విదేశాల నుంచి వచ్చి చూసి ఆశ్చర్యంగా పోతా ఉన్నారు. చివరి డిస్కవరీ ఛానల్ వాళ్ళు కూడా చాలా అద్భుతం ప్రపంచంలోనే చూపిస్తూ ఉన్నారు. మొన్న అయితే కేటీఆర్ గారు మాట్లాడారు. అమెరికాలో ఉన్న సివిల్ ఇంజనీర్స్ సొసైటీ ఆఫ్ అమెరికా వాళ్ళు కూడా చాలా ఆశ్చర్యంగా వచ్చి చూసిపోయారు అని కాళేశ్వరం గురించి చెప్తా ఉన్నారు. అధ్యక్ష కరెక్టే, అందరూ దేశ విదేశాల నుంచి వస్తూ ఉన్నారు, ప్రపంచ దేశాల నుంచి వస్తూ ఉన్నారు, అందరూ చూస్తూ ఉన్నారు. కానీ మీరు చెప్పిన 18 లక్షల ఎకరాలకు మాత్రం బ్యారేలు కట్టారు, నీళ్లు మాత్రం ఇంతవరకు లేదు. నీళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు? నీళ్లతో పాటు ఇది అద్భుతం, ప్రపంచ అద్భుతం అని చెప్పేటువంటి ఆనకట్టల దగ్గర కట్టినటువంటి పంపులు మునిగిపోయిన పోయి చూసొద్దామని మేము బయలుదేరితే ప్రపంచం నుంచి వచ్చే వాళ్ళందరినీ చూడనిస్తారు, చివరి డిస్కవరీ ఛానల్ వాళ్ళు కూడా రాణిస్తారు. సార్ ఈ సభలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళం మేము స్టేక్ హోల్డర్స్ మేము పోయి చూస్తా ఉంటే అరెస్ట్. ఇప్పుడు భట్టి విక్రమార్క గారు ఓ స్లీపింగ్ రిమార్క్స్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు వెళ్ళి చూస్తామంటే అధ్యక్ష రేపు వస్తారా, రేపంటే సభ ఉంది, ఎల్లుండి వెళ్తారా, డేట్ చెప్పమానండి. మా ఈఎన్సీ గారే దగ్గరుండి తీసుకుపోయి అన్ని వారికి భట్టి విక్రమార్క గారికి చూపిస్తాం, భోజనం కూడా పెడతాం కడుపు నిండా. సో అయితే అధ్యక్ష ఆ రోజు వాళ్ళు వెళ్ళినప్పుడు ఆ రోజు ఏమైందంటే ఫ్లడ్స్ వచ్చి అక్కడంతా బురదమయమైపోయి అదేవిధంగా రిపేర్ వర్క్స్ అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీళ్ళ కథ ఎట్లా ఉంటుందంటే అధ్యక్ష, కాళేశ్వరం ప్రాజెక్టులో దురదృష్టవశాత్తు ఆ రోజు గోదావరి నది చరిత్రలో ఎప్పుడూ లేనంత వరద వచ్చింది. ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ రివర్ గోదావరి. అది ఒక ప్రకృతి వైపరీత్యం. కానీ ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వీళ్ళ నాయకులు బయట ఉంటారు కొంతమంది, ఇంకా అయిపోయింది కాళేశ్వరం ప్రాజెక్టు మునిగైపోయింది, ఇక కాళేశ్వరం రానే రాదు, సంకలు గుద్దుకున్నారు. లోకమంతానేమో ఫ్లడ్స్ వస్తే బాధపడతారు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రభుత్వానికి మద్దతుగా నిలబడతారు. కానీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆనందపడ్డది. ఎందుకు అంటే అధ్యక్ష ప్రభుత్వం మీద బురద జల్లాలే, ఇదేదో అయిపోయింది అని కలలు కన్నారు. పోయిన సభలో కూడా ఆయన మాట్లాడితే ఇక్కడి నుంచే నేను సమాధానం చెప్పిన, ఇది ప్రకృతి వైపరీత్యము, మీరు ఊహించినట్టు కాళేశ్వరం 1,00,000 కోట్లు మునిగిపోయినాయి, ప్రాజెక్టు రానే రాదు, నీళ్లు పోయినాయి, ఖతమైపోయింది, ఓ తెగ ఆనందపడ్డారు అధ్యక్ష. కానీ ఆ రోజు ఇదే సభలో నేను చెప్పిన, ₹1 ఖర్చు లేకుండా ఏజెన్సీతోనే పనులు పూర్తి చేసి యాసంగి పంటకు నీళ్ళు ఇస్తామన్నాం, పనులు పూర్తి చేసినాం, యాసంగి పంటకు నీళ్ళు ఇచ్చినాం. ఇక వీళ్ళు ఎన్ని మాట్లాడిందంటే అధ్యక్ష, వీళ్ళ నోళ్ళకు మొక్కాలి అధ్యక్ష, వీళ్ళ నోళ్ళకు మొక్కాలి అధ్యక్ష. ఈయన గారు ఏమంటారంటే మళ్ళీ రిపేర్ల పేరు మీద 1,000 కోట్ల కుంభకోణం జరగబోతా ఉంది, రంగం సిద్ధమైపోయింది. ఒక్క నయా పైసా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకుండా వారంటీ పీరియడ్ ఉంది కనుక ఏజెన్సీతోనే రికార్డు సమయంలో 2-3 నెలల్లో పనులు పూర్తి చేసినాం, యాసంగి పంటకు నీళ్లు అందించినాం. మన రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం యొక్క చీఫ్ జస్టిస్ ఆఫ్ అవర్ హైకోర్టు ఈ మధ్యకాలంలో మొన్ననే ఆయన గారు కూడా వెళ్ళి మన కాళేశ్వరం ప్రాజెక్టును మొత్తం జడ్జిలు చీఫ్ జస్టిస్ గారు కూడా వెళ్ళి చూడడం జరిగింది. వీళ్ళు ఆ ఒక్కరోజు ఆ సంఘటన ఏంటంటే ప్రకృతి వైపరీత్యం జరిగింది, యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతూ ఉన్నాయి, అక్కడికి పోతే ఏమన్నా బట్టి గారికి ఏమైనా ఇబ్బంది కాయిక, జారిపడేయిక, బురదల గిట్ట ఏమైనా ఇబ్బంది కాయిక, మీరు 4 రోజులు పని జరుగుతూ ఉంది అని ఆ రోజు మీరు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే పోలీస్ అనేది తమ చట్ట ప్రకారంగా తమ నిర్ణయం తీసుకుంటారు, అంతే తప్ప వేరే ఏం లేదు. వారు వెళ్తామంటే హ్యాపీగా డేట్ చెప్పమనండి, దగ్గరుండి ప్రాజెక్టు చూపించి కడుపు నిండా భోజనం పెట్టి వారి అనుమానాలు, వారి అన్ని క్వశ్చన్స్, డౌట్స్ అన్నీ కూడా నివృత్తి చేసి పంపిస్తాం.
బట్టి గారు మీరుగా దాన్ని పూర్తి లాగితే దానివల్ల ఉపయోగం లేదు, మీ టైమే వేస్ట్ అవుతుంది, మీ టైం వేస్ట్ చేసుకోకండి అంటున్నాను. సార్ ఇది మరీ అన్యాయం సార్. నాదేమో నేను మాట్లాడే టైము, నా మైక్ బంద్ చేసి వారికి ఇస్త్రీ వారే లేచిన దగ్గర నుంచి వారిది ఎట్లా ఉంటుందంటే మమ్మల్ని నేను ఈ మధ్య ఏదో సినిమాలో చూశాను అధ్యక్ష, మీరు మాట్లాడండి కట్టేసి కొరడా ఇచ్చి కొట్టండి అంటే ఒకటే కొట్టున్నారు అట్లే మమ్మల్ని మమ్మల్ని కట్టేసి మైక్ బంద్ చేసి మమ్మల్ని కట్టేసి మైక్ బంద్ చేసి వారు కొరడా ఇచ్చి కొట్టండి అంటే ఏముంటుంది సార్? మాకు కూడా కట్లు ఇప్పండి, మైక్ ఇవ్వండి, మేము కూడా చెప్తాం, అప్పుడు మేము కూడా కొడతాం. అప్పుడు అధ్యక్ష వారి ప్రేమ మామూలు లేదు అధ్యక్ష. భట్టి గారు అట్లా మాట్లాడడం తప్పు కాదు అధ్యక్ష. కొరడాతో కట్టేసి మేం కొట్టడం కాదు, వాళ్ళే కొట్టుకుంటున్నారు. వాళ్ళే లేని అడిగి వాళ్ళే అది వంటరు చూడండి, అందులో బురదలో ఇరుక్కపోయే పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఒకవేళ మీరు మమ్మల్ని చూపించే ప్రయత్నం చేస్తే 3000 మిమ్మల్ని చూపిస్తాయి, ఎందుకంటే మీ చరిత్ర అట్లా ఉన్నది. మీరు సరిగ్గా చేయలేదు కనుకనే ప్రజలకు మా మీద నమ్మకం ఉంది కనుకనే బ్రహ్మాండంగా 2 సార్లు అద్భుతమైన మెజార్టీతో గెలిపించి మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారు. మీరు ఇట్లా బురద జల్లుకుంటూ పోయి అబద్ధాలు మాట్లాడితే మీరు రేపు భవిష్యత్తులో ఇంత 5 కూడా మిగులుతారో చూసుకోండి. మేము 3వసారి కూడా మళ్ళీ గెలిచేది బీఆర్ఎస్ పార్టీ, మా నాయకుడు కేసీఆర్ గారు. ఒకటే ప్రజాస్వామ్యంలో విమర్శలు అనేటువంటి ప్రజలు చూస్తుంటారు, మీరు మాట్లాడేది చూస్తుండ్రు, నేను మాట్లాడేది చూస్తున్నారు. ఎవరు కరెక్ట్గా లెక్కలతో మాట్లాడుతున్నారు, ఎవరు బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు, ఎవరు దురుద్దేశంతో మాట్లాడుతున్నారు, ఎవరు నీతి నిజాయితీతో మాట్లాడుతున్నారు అనేటువంటిది ప్రజలు గమనిస్తున్నారు. అందువల్ల భట్టి గారు మేము కొట్టే ప్రయత్నం చేస్తలేదు, మీకు మీరే కొట్టుకున్నటువంటి పరిస్థితి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఉన్నది. మీ నాయకుడేమో ఆ యాత్రలు ఏం మాట్లాడుతుండో, ఇక్కడ ఉన్న సభ్యులు బయట ఏం మాట్లాడుతుండో లోకం గమనిస్తున్నారు, మీ దగ్గరనే స్థుతి లేదు. సార్ మేము చూస్తూ ఉంటే ఆడొచ్చిన బురద మాకేమో అంటిద్దేమని, మేము ఆడ కింద పడతామో దెబ్బలు తగులుతామని మమ్మల్ని చూపించకుండా కాపాడటం కోసం ప్రయత్నం చేసి అరెస్ట్ చేశారట. ఎంత ప్రేమండి వీళ్ళకి. సార్ నేనేమంటున్నా అంటే మీరు చూడండి, జరుగుతున్నటువంటి అవకతవకల్ని, అక్కడ జరుగుతున్న ఇబ్బందుల్ని ప్రజలకు తెలిస్తే ఈ సంపద అంతా ప్రజలది అధ్యక్ష. అది చెప్పడం కోసమే మా ప్రయత్నం చేసాం మేము పోవటానికి. అది బయటికి తెలియకుండా ఉండటం కోసం మమ్మల్ని అరెస్ట్ చేసి లోపల పంపించారు. ఇది సరైనది కాదని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే కాళేశ్వరంలో బట్టి గారు ఊకే వినండి, మనం అందరం కూడా శాసనసభలో చాలా సీనియర్ సభ్యులం. మంత్రి గారు తమ చెప్పినటువంటి మొదటి అంశానికి అవకతవకల గురించి మాట్లాడినప్పుడు వారు క్లారిటీ ఇచ్చారు. అక్కడ ఏం జరగలేదు, ప్రకృతి విలయం వల్ల జరిగినటువంటిది, ఒక పైసా ఖర్చు లేకుండా మనం రిపేర్ అయింది చెప్పారు. దాన్ని మళ్ళీ మీరు అవకతవకలు జరిగింది మళ్ళీ మాట్లాడుతుంటే ఏమన్నమాట ఇక్కడ ప్లీజ్ మీరు ఎట్లా చెప్తారు సార్? నేను విన్నా కాబట్టి కాదు అట్లా ఎవిడెన్స్ కాదు సార్, ఎవిడెన్స్ సార్ అట్లా చెప్తారు సార్ మీరు? నేను ఎవిడెన్స్ ఉన్నా కదండి ఇక్కడ. అయినా మీరు ఎట్లా చెప్తారు? అదేం జరగలేదండి. చెప్తున్నానండి. సరే నేనే రూలింగ్ ఇవ్వట్లేదు సార్, మీరెట్లా చెప్తారా? అయ్యో అంత మాట్లాడకండి సార్, మాకు అంత ధైర్యం ఎక్కడ ఉంది సార్? స్పీకర్ గారు బెదిరించే అంత ధైర్యమా? మీరెట్లా సార్ మాకు మాట్లాడిస్తే చాలను సార్. కాళేశ్వరానికి సంబంధించి అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ 3 బ్యారేజీలు కట్టారు అధ్యక్ష. ఒక్క నిమిషం. సార్ ఇది నీళ్లు నిండినప్పుడు, సరే మీరు వరద వచ్చినప్పుడు నీళ్లు స్టాక్ ఉండటం వలన దాని వెనకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి భూములన్నీ ముంపుకు గురవుతూ ఉన్నాయి. అంటే ప్రతి సంవత్సరం పంట వేసుకోవటం, పంట చేతికొచ్చేటప్పటికల్లా వర్షాలు వచ్చి అవి మునిగిపోవటం, ఇది కంటిన్యూస్గా జరుగుతుంది. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా శాసనసభ్యులు మన శ్రీధర్ బాబు గారు చాలా సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఈ ముంపుకు గురయ్యేటువంటి పంట నష్టపోతున్న రైతులకు సంబంధించి మీరు ఏదైనా ఆలోచన చేయండి, అట్లా నష్టపోకుండా చూడండి. మా ఏరియాలోనే ఇన్ని కట్టి మాకు అసలు ఏ ఉపయోగం లేకుండా పెద్ద ఎత్తున నష్టం చేసే కార్యక్రమం మంచిది కాదు. అవసరమైతే వాళ్ళతో రైతులతో మాట్లాడి వాళ్ళకి నష్టపరిహారం ఇస్తారా, లేకపోతే వాళ్ళు ఒప్పుకుంటే ఆ భూములు ల్యాండ్ ఎక్విజిషన్ చేసి వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళకి న్యాయపరంగా ఏమైనా చేస్తారా లేదని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, ఈ కాళేశ్వరం పుట్టకముందే చిన్న కాళేశ్వరం ఆడ మొదలుపెట్టారు అధ్యక్ష.
శ్రీధర్ బాబు గారు అప్పుడు శాసనసభ్యుడిగా ఉన్న ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వారితో మాట్లాడి జలయజ్ఞంలో చిన్న కాళేశ్వరం శాంక్షన్ చేయించుకుంటే సార్ అప్పుడు మొదలుపెట్టారు, కానీ రాష్ట్ర విభజన జరిగింది, వచ్చిన దగ్గర నుంచి దాన్ని ఆపి పెండింగ్ పెట్టారు అధ్యక్ష. వారు అడిగి ప్రతి శాసనసభ సమావేశాల్లో అడుగుతూ ఉన్నారు అధ్యక్ష. మంత్రి గారు దృష్టి తీసుకొస్తా ఉన్నారు, ఆ చిన్న కాళేశ్వరం మాత్రం పూర్తిగా గాలికి వదిలేశారు. దయచేసి చిన్న కాళేశ్వరం ఎప్పుడు మొదలు పెడతారో ఎప్పటికల్లా పూర్తి చేస్తారో చెప్పాలని చెప్తా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, అస్సలు మొదలుపెట్టిన మూలమైనటువంటి ప్రాణహిత మీద మొదలుపెట్టిన అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు మీరు రీడిజైన్ చేసి దాన్ని పూర్తిగా వదిలిపెట్టడం వల్ల ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆసిఫాబాద్కి మంచిర్యాల ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలకి పూర్తిగా నష్టపోతూ ఉన్నారు. మీరు గతంలో అనౌన్స్ చేశారు, మేము రీడిజైన్ చేసి కిందికి వచ్చి కాళేశ్వరం దగ్గర కట్టినా దాన్ని కంటిన్యూ చేస్తాం, దాన్ని కూడా కడతామని చెప్పారు. కానీ ఇంతవరకు దాన్ని మొదలు పెట్టలేదు. మీ ద్వారా హరీష్ రావు గారిని కోరుతా ఉన్నాను, దయచేసి దాన్ని వెంటనే చేపట్టి పూర్తి చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, ఈ కాళేశ్వరం నుంచి ఇంకో కిందికి వచ్చేస్తే సరే, నేను ఇంకా లోతుల్లో పోదలుచుకోలే, టైం తక్కువ ఉందని అంటున్నారు కాబట్టి, అదే గోదావరి నదిలో కిందికి వచ్చేస్తే దేవాదుల అధ్యక్ష, దేవాదుల అంటున్నాం, కానీ ఇంతవరకు మీరు పూర్తి చేయట్లేదు దాన్ని. ఏమంటే దేవాదులు పనికొచ్చేదాన్ని బాగా ఆలస్యం చేశారు. కింద బ్యారేజ్ కట్టి నీళ్లు స్టోరేజ్ నింపడం కోసం మేము అక్కడ కాంతానపల్లి దగ్గర డిజైన్ చేసి టెండర్లు పిలిచే క్రమంలో మీరు వస్తేనే క్యాన్సిల్ చేస్తేనే పైకి పోతే తుపాకులు కూడా దగ్గర అని మొదలుపెట్టి అది ఒక దశాబ్ద కాలం పట్టింది. ఓ దశాబ్ద కాలంలో ఎన్ని లక్షల ఎకరాలు పోయినాయండి, లెక్కండి మీరు, రైతులకు ఎంత నష్టం. సో అది దానికి కావాల్సినటువంటి మేము 85 మీటర్స్ ఎఫ్ఆర్ఎల్ లెవెల్ పెడితే మీరు 80కి తీసుకొచ్చారు, కుదిచ్చారు. సరే, దాన్ని త్వరగా పూర్తి చేసి దేవాదులను కూడా తొందరగా పూర్తి చేసి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేపట్టవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. అట్లాగే అధ్యక్ష, ఇంకొంచెం కిందికి వస్తే దాని తర్వాత మా జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దుమ్మగూడెం దగ్గర అప్పట్లో రాజీవ్ సాగర్ మొదలుపెట్టాం. ఆ నుంచి ఇంకొంచెం కిందికి వస్తే రాజీవ్ సాగర్ నుంచి ఇంకొంచెం కిందికి వస్తే ఇందిరా సాగర్ మొదలుపెట్టాం. ఈ రెండింటిని మీరు రీడిజైనింగ్ చేసి ఆ రాజీవ్ సాగర్ దగ్గరనే సీతారామ ప్రాజెక్ట్ అని మొదలుపెట్టారు అధ్యక్ష. మొదలుపెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది, కానీ ఇంతవరకు అది పూర్తి అయ్యేటట్లేదు, నీళ్ళు వచ్చేటట్లేదు అధ్యక్ష. దానికి నీళ్లు తీసుకొని రావాలంటే మళ్ళీ ఇంకా దాని కింద ఇంకో సీతమ్మ సాగర్ ఒక ఆనకట్లా కడితే తప్ప నీళ్లు సరిపోవని చెప్పి మళ్ళీ ఇంకోటి కొత్తది పిలిచారు అధ్యక్ష. దాన్ని పిలవటం వల్ల దుమ్మగూడెం పక్కన ఉన్నటువంటి దుమ్మగూడెం కానీ చెర్ల కానీ భద్రాచలం కాన్స్టిట్యున్సీలో అవన్నీ మునిగిపోయే పరిస్థితికి వస్తాం. ఆ మునిగిపోకుండా ఉండటం కోసం మీరు చేసే చర్యలేంటి, దాంతోపాటు ఆ ప్రాంతాలకు అక్కడ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం ఏమైనా ఆలోచన చేస్తున్నారా లేదా దుమ్మగూడెం చెర్ల భద్రాచలం ప్రాంతాలకి? అలా చేయకుండా అది ఒకటే కట్టేస్తే ఉన్నదే ముంచేస్తారు. అక్కడ మంచి సుక్షేత్రమైనటువంటి భూముల అధ్యక్ష 25-30 లక్షలు పలికేదానికి కేవలం 8 లక్షలు ఇచ్చేసి వాళ్ళ రైతులు పాప అమాయకులైన గిరిజనులు బయట పంపించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మీరు దయచేసి ఆ ఇచ్చే డబ్బులు కొంచెం ఎక్కువ ఇచ్చేయటం కోసం 20-25 లక్షలు తక్కువ కాకుండా ఇవ్వవలసిందిగా నేను మంత్రి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, హరీష్ రావు గారు సరే, ఇది గోదావరి మీద అధ్యక్ష. గోదావరితో పాటు ఇటు పక్కకు వస్తే కృష్ణా ప్రాజెక్టు అధ్యక్ష. కృష్ణా ప్రాజెక్ట్ దగ్గరకు వచ్చేవారు అధ్యక్ష, మొన్నే హరీష్ రావు గారు మాట్లాడుతూ బడ్జెట్ ప్రజెంటేషన్ తర్వాత ఇప్పుడు మాట్లాడుతూ మేము ఈ మధ్య పాలమూరు వెళ్ళాను. పాలమూరు గ్రామాల్లోంచి పోతా ఉంటే నాకు రైతు కనపడితే ఆపి నేను రైతు గారితో మాట్లాడాను. చేపలు ఫుల్లు సార్, నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, పంట ఫుల్లు, చేపలు ఫుల్లు, అసలు మాకే ఇబ్బంది లేదు, మీ వల్లే ఎన్ని అని ఆయన చెప్పిండట. వీరు ఆనందపడ్డారట, అది తీసుకొచ్చి ఇక్కడ చెప్తా ఉన్నారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను వీరిని, హరీష్ రావు గారిని, అయ్యా మీరు వచ్చిన తర్వాత పాలమూరు జిల్లాలో మొదలుపెట్టింది ఒకటే ఒక ప్రాజెక్టు, పాలమూరు రంగారెడ్డి. ఈరోజు ఆడ నీళ్లు పారుతూ ఉన్నాయి, పంటలు పండుతూ ఉన్నాయి, చేపలు ఎగురుతూ ఉన్నాయి, నీళ్లు ఫుల్, కరెంటు ఫుల్ అంటే
ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసుకొచ్చినటువంటి జలయజ్ఞంలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు, అంతకుముందు కట్టిన ప్రాజెక్టుల ద్వారా పారే